హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఊరైనటువంటి కార్వేటి నగరం యొక్క గొప్పతనాన్ని, అందులో చూడదగినటువంటి విశేషాలను నేను మీకు చూపించాలనుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మీకు నేను షార్ట్లో జస్ట్ ఒక క్లైమేట్ అంతా ఎలా ఉంది అనేది జస్ట్ ఒక్క షార్ట్ అయితే అలా తీసి చూపించాను కదండి. ఇలా చూడండి, ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంటి చుట్టూ అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో, చుట్టూ చెట్లే అన్నమాట. మధ్యలో ఇల్లు ఉంది. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ కొన్ని ఇల్లులు, ఇలా పంట పొలాలు, ఇలా ఇవన్నీ కూడా ఇలా మధ్యలో ఉంటాయండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది అయితే అక్కడ. ఇంకా ఇక్కడ చెప్పుకోదగింది వచ్చి ఇక్కడ కోనేరు ఉందండి. ఇది 8 ఎకరాలలో ఉన్నటువంటి పెద్ద కోనేరంట. ఆసియాలోనే ఇది చాలా పెద్ద కోనేరంట. ఇంత కోనేరు ఎక్కడ లేదంట. ఇక్కడ చూడండి, కొండపైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉందండి. నేనేం చేశానంటే జస్ట్ ఇంకా చూద్దాము అని చెప్పేసి ఒకసారి అలా వీడియో తీద్దామని వెళ్ళాను. కానీ దీని వ్యూ అంతా అనేది అంత క్లియర్గా అయితే కనిపించలేదండి. చూడండి ఎంత పెద్దదో అసలు. ఎప్పుడు ఇక్కడైతే వాటర్ ఉంటాయంట. ఇది 400 సంవత్సరాల క్రితం రాజా వెంకట పెరుమాళ్ రాజు అనేటువంటి ఆయన ఈ కోనేరును తవ్వించాడంట. అప్పట్లో కరువు వచ్చిందంట. ఆ కరువు కోసం అని చెప్పి అక్కడ ప్రజలకు నీళ్లు కావాలనే ఉద్దేశంతో ఈ పెద్ద కోనేరుని అయితే తవ్వించాడంట ఆయన. ఇది ఆసియాలోనే పెద్దదంట అండి. చూడండి ఆ నీళ్లు ఎప్పటికీ ఉన్నందువల్ల ఇక్కడ చేపలు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇదంతా కూడా టీటీడీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అయితే ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయన్నమాట. అక్కడ సెక్యూరిటీ అంతా కూడా టీటీడీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. అసలు నాకైతే ఇంకా మనం జస్ట్ అలా కాళ్ళు పెడితే చాలు బాగా అంటుకునేలా ఉన్నాయండి. మా ఆయన కూడా అక్కడ కొద్దిగా అలా దిగాలని ట్రై చేశారు, కానీ మొత్తానికి అయితే బయట పడకుండా జస్ట్ సింపుల్గా అలా కాలు పెట్టి బయటకు వచ్చేసారు. నేను ఇక్కడ పైన అక్కడ వ్యూ సరిగ్గా లేదు అని చెప్పి ఇక్కడ కొద్దిగా పైకి ఎక్కానండి. ఇదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి వీడియో అయితే తీశాను. చూడండి అక్కడి నుంచి ఎంత బాగా ఉందో ఊరంతా కూడా. ఊరంతా ఏం పెద్ద ఊరైతే కాదు, కాకపోతే చిన్న ఊరే అన్నమాట. ఈ ఊరికి చాలా గొప్పతనం ఉంది. ఇక్కడ ఊరు చిన్నది అయినప్పటికీ ఇక్కడ చూడవలసినటువంటి ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయండి. అన్నీ కూడా ఈయన వెంకట పెరుమాళ్ రాజా అనేటువంటి ఆయన కట్టించాడంట. ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంది, ఆ లక్ష్మీ మహల్, రాణి మహల్ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. అక్కడి నుంచి మళ్ళా డైట్ కాలేజ్ ఉందన్నమాట. ఇక్కడ టీటీసీ డైట్ కాలేజ్ ఉంది. ఆ డైట్ కాలేజ్ కూడా ఆయనే కట్టించారంట. తర్వాత ఇక్కడి నుంచి చూడండి ఆ చుట్టుపక్కల అంతా కూడా ఇలా మామిడి చెట్లు అయితే ఉన్నాయండి. బాగా మనకు చేయి పెడితే అందేంత దూరంలో మామిడి చెట్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. నేను అవన్నీ కూడా ఒక్కసారి అలా వీడియో తీశాను. చూడండి కనపడుతూ ఉన్నాయన్నమాట. వెళ్తూ ఉంటే ఆ కొండ మీద నుంచి దిగుతూ ఉంటే ఇక్కడ అంతా కూడా ఇలా మామిడి చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇళ్ళ మధ్యలోనే ఉన్నాయండి చెట్లన్నీ కూడా. అదే ఇక్కడ గొప్పతనం అయితే. ఎందుకంటే మేము ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఉండే చోట అసలు చెట్లు చూడడం అనేది మాకు చాలా ఇంకా తక్కువ అనమాట. చాలా ఎక్కడో ఉంటున్నాయి టౌన్లో. ఇంకా అది మామూలే కదండి, మనకు తెలిసిన విషయమే. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి వస్తుంది శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అనమాట. ఇది కూడా చాలా పెద్దదన్నమాట. ఇలా పల్లిపట్టు వెళ్లే దారిలో ఉందండి. ఇది కార్వేటి నగరం నుంచి పల్లిపట్టు వెళ్లే దారిలో ఈ ఆలయం అయితే ఉంది. ఇది కూడా వేణుగోపాల స్వామి మీద మమకారంతో, ఆయన ప్రేమతో ఈ ఆలయాన్ని అయితే కట్టించాడంట. ఈయనే వెంకట పెరుమాళ్ రాజు అనేటువంటి ఆయనే ఈ ఆలయాన్ని కూడా కట్టించాడంట. చూడండి చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. లోపల లక్ష్మి, ఇది రాముని ఆలయం, కృష్ణుని ఆలయం ఇవన్నీ ఉన్నాయంట. అక్కడి నుంచి నేను చెప్పాను కదా ఇందాక మీకు నేను కోట అని చెప్పి, ఆ కోట అన్నమాట. నెక్స్ట్ ఆ కోట ఏంటి, ప్యాలెస్ అన్నమాట. వాళ్ళు అక్కడ ఈ రాజులంతా కూడా మనం ఈ కార్వేటి నగరాన్ని కూడా ఒక 4 వంశాల రాజులు అయితే పరిపాలించారంట. వాళ్ళు అక్కడ నివాసం చేసి మళ్ళీ ఆ స్థలాన్ని అంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేసారనమాట. ఇది స్కూల్కి ఇచ్చారంట, ప్రభుత్వ పాఠశాల అనమాట ఇది అప్పట్లో. ఇంకొక విషయం ఏంటంటే ఈ స్కూల్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఈ హాలిడేస్ కాబట్టి ఫ్రంట్ సైడ్ మనం వెళ్ళేదానికి లేదండి, అందుకని నేను బయటనే అంతా కూడా వీడియో తీశాను. ఇంకొకటి ఏంటంటే ఈ స్కూల్లోనే మా ఆయన చదివారనమాట, మా వారు చదివారంట. తర్వాత అది ఏమైపోయిందంటే రాను పాడుపడిపోయింది కాబట్టి ఇంక అక్కడి నుంచి అది పక్కనే నెక్స్ట్ ఇంకా ఎన్నో ఎకరాల భూమిని అయితే వాళ్ళైతే ఇచ్చారు. ఆ ప్లేస్ లో గవర్నమెంట్ స్కూల్ అంతా కూడా బాగా కొత్త బిల్డింగ్స్ అయితే కట్టించి ఉన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి డైట్ కి వెళ్లే రూట్ అండి ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, చాలా చూడండి ఇదంతా పాడుపడిపోయింది. ఇదంతా కూడా అంట ఆ రాణి మహల్ నుంచి స్వరంగ ద్వారం ఉండేదంట. అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి రాణులందరూ కూడా ఇక్కడికి వచ్చి, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి 7 భుజాలు కలిగినటువంటి కోనేరు ఉంది ఇక్కడ, ఆ బావి అనమాట. అక్కడ స్నానం చేసి అక్కడ కొద్దిగా సేపు వాళ్ళు అక్కడ విహరించి వెళ్లే వాళ్ళంట. ఇదిగోండి ఇక్కడ లోపలికి వెళ్ళాలి, కాకపోతే నేను కొద్దిగా భయపడి బయటకు వచ్చేసానండి. ఇది అండి కార్వేటి నగరం, మా ఊరైనటువంటి కార్వేటి నగరం గొప్పతనం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.